2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. మహానాడులో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. తెలంగాణ సాధన కోసం అమరులైన వారికి ప్రభుత్వం ఇంకా ఆర్థిక సహాయం చేయలేదని ఆరోపించారు. బంగారు తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం బొందలగడ్డగా మారుస్తోందని ఆరోపించారు రేవంత్. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పిండు చంద్రశేఖరరావు గారు. అయ్యా చంద్రశేఖరరావు గారు, మీ నాయకత్వంలో బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు, బొందలగడ్డ తెలంగాణను తయారు చేసిండు మీరు వచ్చిన తర్వాత 89 మంది పాత్రికేయులు మీరు ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వకపోవడం వల్ల పాత్రికేయులు చచ్చిపోయినారు. వాళ్ళకి అక్రిడేషన్ కార్డు ఇస్తాను, పాత్రికేయ మిత్రులకు ఈ రోజు వరకు అక్రిడేషన్ కార్డు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అయింది. తొలి ఉద్యమంలో 369 మంది అమరవీరులు ఉన్నారు తెలంగాణ కోసం. మలి ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఈ తొలి ఉద్యమం మలి ఉద్యమం కలిపి 1569 మంది ఆత్మశాంతి చేకూరాలని, ఆ కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, 5 ఎకరాల భూమి ఇవ్వాలని, ప్రతి వాడికి ఇల్లు కట్టించాలని, 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అయితే ఈ రోజుకు 2 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు 588 మందిని మాత్రమే గుర్తించడం జరిగింది. అందులో 250 మంది జీవోలలో వాళ్ళ అడ్రస్లు దొరకట్లేదని ఈ రోజు జీవోలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరే చెప్పిండ్రు 1569 మంది చచ్చిపోయినరు తెలంగాణ కోసమని. ఆ 1569 మందిలో ఇప్పటికీ మీరు గుర్తించింది 588 అయితే తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ అడ్రస్లు నీకు దొరుకుతలేవంటే ఇది నిజంగా చాలా బాధతో కూడుకున్న అంశం.